అరే భగవంతా, ఇప్పుడు ఈ పంచాయతీని ఎట్లా తెంపాలి? ఏంది కథ? పెద్ద మనుషులతో అయితలేదు, పోలీసులతోని అసలే అయితలేదు. మరి ఏం చేసుడు? ఏ పంచాయతీ అంటారా? ఆవుల పంచాదో లావుల పంచాది నడి చౌరస్తాల ఆవులను నిలబెట్టి మనుషులు లొల్లి పెట్టుకుంటుర్రు. పారి ఆ పంచాయతీ ఏడదాకొచ్చింది, అసలు ఎట్లా పుట్టింది, తెగుద్దా లేదా అరుచుకున్నట్టు చేద్దాం మనం. పారి ఇదే ఖమ్మం జిల్లా విఎం బంజర్ నడి చౌరస్తా దగ్గర ఉన్న మనం. ఇగో ఈయన్నే పంచాయతీ అవుతుంది చూడురు జరా. అర్థమైంది అనోల్లా, ఆవును పట్టుకొని ఇది నాదంటే నాది, నాదంటే నాదని పేదలు పెట్టుకుంటారు. ఈ ఆవుకేమో ఏం సమజ్ అయితే లేదు. నిజంగానే సమజ్ అయితే లేదా, లేకుంటే సమజ్ అయినా కానట్టే యాక్షన్ చేస్తుందా? ఇదేదో మంచిగున్నది జరసేపు లొల్లి పెట్టుకోనని అనుకుంటుందా? నాకు తెలియదు. అయితే పెనుబల్లి రామచంద్రరావు ఇగో వీళ్ళిద్దరు నడుమ ఆవుల పంచాయతీ నడుస్తాంది. పెద్ద మనుషులు కూడా కూర్చున్నారు, కానీ వాళ్ళకు కూడా అర్థమైతలేదు తీర్పు ఎట్లా చెప్పాలనో. పోలీసు వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు జరసేపు అవి ఇవి పరీక్షలు పెట్టారు, కానీ ఆ పరీక్షలలో కూడా ఏం తేలలే. చౌరస్తా కానేమో ట్రాఫిక్ జాము, ఇక కడుమ ఆవులేమో చిత్రం చూసినట్టు చూస్తున్నాయి ఈ లొల్లిని. ఇక లాస్ట్ కు ఈ పంచాయతీ ఎటు తేలలేదు కాబట్టి పోలీసు వాళ్ళు ఈ ఆవులను పోలీస్ టౌన్ కు దోలుకపోయిరోళ్ళ ఆన్నే ఉన్నాయట. పోలీసు వాళ్ళు ఇప్పుడు వాటికి గడ్డి మేపించుకుంటా కావలు కాసిరట. మరి ఆవుల పంచాయతీ ఎన్నడు తేలుతుందో, ఎట్లా తీర్పు చెప్తారో, ఇవి ఎవరికైతాయో తెలవవలసి ఉన్నది.